సాతులూరు శాసనంలో చెంపకమాల ఉంది. ఇక్కడ ఏంది 3 చెంపకమాలలు ఉన్నాయి, 2 ఉత్పలమాలలు ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. తర్వాత 13 చూడండి, కొరిమిల్లి శాసనం చేతన బొట్టు. దీన్ని వేయించినటువంటి వారు చేతన బొట్టు. ఇది 1022. ఇది కూడా సంస్కృత శాసనము. తర్వాత ఇలా కందం రగడ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఇందులో ఉన్న పట్టికలు ఇవే ఉన్నాయి, కానీ ఇంకా మరికొన్ని శాసనాలు ఉంటాయి. ఇప్పుడు నందమూరి శాసనం ఉంటుంది. అది నందమూరి శాసనాన్ని వేయించింది రాజరాజ నరేంద్రుడు వేయిస్తాడు, నన్నయ్య రాయడం జరుగుతుంది. అందులో నారాయణ భట్టు గురించి పేర్కొనడం జరుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది 1050వ సంవత్సరంలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా తిప్పలూరు శాసనం వేయించడం జరుగుతుంది. అది తిప్పలూరు శాసనం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు వేయించడం జరుగుతుంది. అందులో ఆ తిప్పలూరు శాసనంలో అష్టదిగ్గజ మహాకవుల యొక్క ప్రస్తావన అనేది అందులో ఉండడం జరుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా శ్రీనాథుడు మన అల్లసని పెద్దను కూడా వేయిస్తాడు. అట్లా కొన్ని శాసనాలు ఇంకా మీదే ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి మీకు అద్భుతమైనటువంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన భూమిష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి గంట బిల్లు నొక్కేసి దాని మీద ఉన్నటువంటి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేయండి. చూసిన తర్వాత మన వీడియోను లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకిన్ని మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.